హాయ్ మామ, మళ్ళీ ఈ రోజు ఉదయం అయితే రన్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మంది అయితే డేటు. ఈ రోజు మళ్ళీ నేనైతే పూడిమడికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మీ కంటెంట్ అయితే మా ఊర్లోంచి అయితే ఇస్తాను. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ అసలు డిసప్పాయింట్ అవ్వకుండా మంచి కంటెంట్ అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. షూ వేసుకుంటే దోమలు దాడి చేసి దోమలు కొట్టిన బాధ అయితే రన్నింగ్ అయితే వస్తాను. ఎంత గట్టి పరిగెట్టిన దోమలు కొట్టింది అయితే నొప్పి వచ్చేస్తుంది. ఇంటికి దోమల మీద నెట్ల మీద అటాక్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయింది. అలా రన్నింగ్ అయితే 2 రౌండ్లు అయితే వేస్తాను గ్రౌండ్ చుట్టూరును. ఇంకా అలా పార్క్ లోకి అయితే వస్తాను. పార్క్ లోకి వచ్చాకైతే కొన్ని సెటప్లు అయితే కొట్టేసి స్టమక్ ఎక్సర్సైజ్ అన్ని చేస్తాను. తర్వాత ఇంకా బైసప్ కి అన్నిటికి ఎక్సర్సైజ్ చేసుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మా మాయల ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ మా పిన్ని అయితే నాకు ఇవైతే 2 బకెట్లు ఇచ్చి అయితే ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఏం చేద్దాం, ఆ బకెట్లు ఎట్టుకొని కిందకైతే వస్తాను. అందరూ నన్ను కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఇంకా ఆ బకెట్లు ఎట్టుకొని ఫాస్ట్ అయితే మా పిన్నెల ఇంటికి అయితే వస్తాను. అవి బయట అయితే పెట్టేసి సూయిపేసి లోనికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన టవల్ తీసుకొని బ్రష్ చేసి స్నానం చేసి అయితే వస్తాను బయటికి. అలా రన్నింగ్ వెళ్ళి వచ్చి స్నానం చేస్తే ఎంత బాగుంది. ఈ రోజు నా డైట్ ప్రకారం అయితే 3 గుడ్లు అలాగే ఒక మిల్క్ షేక్ కూడా తీసుకున్నాను డైరీ నుంచి. అలాగే డైరీలో అయితే 2 డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 10 రూపాయలకి అయితే ఇచ్చారు నాకు. ఇంకొక గుడ్డు కడుపులోకి అయితే వేసేస్తున్నాను. మా పిన్ని అయితే ముందే గుడ్లు అయితే ఉడకబెట్టి ఉంచమన్నాను. ఇంకా అలా ఒక గుడ్డు తినేసాకైతే మిల్క్ షేక్ కూడా అలా మధ్యలో అయితే ఇస్తున్నాను. డైలీ ఇలాగానే ఫుడ్ తింటే పెద్ద జిమ్మర్ అయిపోతానేమో అని అనుకున్నాను మనసులోనే. మీరు ఈ వీడియో ఎవరి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేసి, ఎందుకంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.